హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. పాకిస్తాన్‌ని చిత్తు చేసింది. భారత్ బౌలర్స్ అయితే చిత్తు చేసేసినారు. 120 టార్గెట్‌ని కూడా డిఫెండ్ చేసుకున్నారు. వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ మాత్రం బాల్‌ని కూడా ముట్టలేకపోతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయితే ముట్టలేకపోయినారు. బుమ్రా 3 వికెట్స్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం మన రివ్యూ ముందు ఒక లైక్ ఇచ్చి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు. మ్యాచ్ మాత్రం టాస్ గెలిసి మ్యాచ్ ఫీల్డింగ్ తీసుకుండు బాబర్ ఆజమ్. చేసింగ్ ఈజీ అవుతుంది. నేను సౌత్ ఆఫ్రికా కూడా గెలిచింది. చేసింగ్‌లో ఇండియా గెలిచింది ఐర్లాండ్‌తో అదే పిచ్ గ్రౌండ్‌లో అని తీసుకున్నాడు గానీ, అలానే మన స్కోర్ మాత్రం మన తడబడ్డప్పటికి స్కోర్ మాత్రం 120, 119, 19 ఓవర్స్‌కే ఆల్ ఔట్ అయిపోయారు. ఫస్ట్ స్టార్ట్ బాగుంది రోహిత్ శర్మ. కొంచెం వర్షం డిస్టర్బ్ చేసింది. వర్షం డిస్టర్బ్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఒక 4 కొట్టిండు. మంచి షాట్ కొట్టి ఔట్ అయ్యిండు. రోహిత్ శర్మ కూడా మంచి షాట్‌తో స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా పోయినాయి. ఒక రిషబ్ పంట్ మాత్రం మంచిగా ఆడిండు. స్కోర్స్ తీసుకొస్తా ఉండు. అటాక్ భయపడకుండా ఆడుకుంటా ఆ 40 రన్స్ ఆ స్కోర్‌ని తీసుకొచ్చిండు. సూర్యకుమార్ యాదవ్‌తోని కొంచెం పార్ట్నర్‌షిప్ చేసిండు. అక్షర్ పటేల్‌తోని ఫోర్త్ వికెట్ అక్షర్ పటేల్‌ని పంపించారు. కొంచెం స్కోర్ చేసిండు. 20 ఇద్దరు మంచి పార్ట్నర్‌షిప్‌తో 30+ రన్స్ పార్ట్నర్‌షిప్ చేసి స్కోర్ తీసుకొచ్చేసి పవర్ ప్లేలో 6 ఓవర్స్‌కి 50 రన్స్ చేసినారు. తర్వాత అక్షర్ పటేల్ ఔట్ అయినంక కూడా మళ్ళా 10 ఓవర్స్‌కి 11 ఓవర్స్ వరకు మంచిగా తీసుకెళ్లిర్రు ఇండియన్ బ్యాటర్స్. రిషబ్ పంట్ అండ్ సూర్య. సూర్య తక్కువ స్కోర్‌కే తొందరగా ఔట్ అయ్యిండు రాంగ్ షాట్ ఆడి. రిషబ్ పంట్ 11 ఓవర్స్‌కి 89 స్కోర్ మనం 160, 180, 170 కొడతారనుకున్నాం. కాకపోతే ఆ 11 ఓవర్స్ తర్వాత రిషబ్ పంట్ ఔట్ కాగానే లైన్ కట్టేసిర్రు. 11 ఓవర్స్ తర్వాత 3 వికెట్స్ 95, 96కే 3 వికెట్స్ 4 వికెట్స్ పడిపోయినాయి. ఆ తర్వాత ఎవరు కూడా నిలబడలేదు. జడేజా, హార్దిక్ పాండ్యా, శివం దూబే గురించి చెప్పుకోవాలి. అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఐపీఎల్ మ్యాచెస్‌లో సగం మ్యాచెస్ నుంచి అన్ని సున్నాలే, గుండు సున్నాలే తీసుకొస్తున్నాడు. మంచి బ్యాటర్ శాంసన్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు బ్యాటర్స్. రింకు సింగ్ ఉన్నాడు. ఆ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు శివం దుబేని చాలా తిట్టుకున్నారు. చాలామంది తిట్టుకున్నాం. సింపుల్ క్యాచ్ రిజ్వాన్ క్యాచ్ డ్రాప్ చేసిండు. ఆ స్కోరే అక్కడి దాకా వచ్చింది. లేకుంటే వాళ్ళు అంతవరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే రిజ్వాన్ ఆ 30 స్కోర్ చేసి పార్ట్నర్‌షిప్ చేసుకుంటా తీసుకొచ్చిండు. ఎప్పుడైతే మళ్ళీ బుమ్రా వచ్చి బౌల్ చేసేదాకా మ్యాచ్ వాళ్ళ సైడే ఉండేది రిజ్వాన్ ఉన్నంత సేపు. అది శివం దుబే వల్ల మ్యాచ్ పోయేది. క్యాచ్ డ్రాప్ అయ్యేది. మళ్ళీ బుమ్రా వికెట్ తీసి వచ్చేసింది. అది శివం దుబే. బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు. ఎట్లైనా బౌలింగ్ ఎయ్యరు. మరి బ్యాటింగ్ లేదు, ఫీల్డింగ్ కూడా బాలేదు. శివం దుబే అనవసరంగా శాంసన్‌ని జైస్వాల్ ఆడిపిస్తే బాగుంటది టీమ్‌లో నెక్స్ట్ మ్యాచెస్ అయినా. ఎట్లైనా పాకిస్తాన్‌కి అయితే మ్యాచ్ మాత్రం సూపర్ గెలిచిర్రు. 19థ్ ఓవర్ జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం 14 రన్స్ ఇచ్చేసిండు. ఆ ఓవర్‌లో 3 రన్స్ ఇచ్చి లాస్ట్ ఓవర్ హర్షదీప్‌కి 18 రన్స్ పెట్టిండు. సింపుల్ అయిపోయింది మ్యాచ్. బుమ్రా మ్యాచ్ విన్నర్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇచ్చినారు. 4 ఓవర్స్ 14 ఫర్ 3 వికెట్స్. మరి పాండ్యా కూడా సూపర్ 2 వికెట్స్ తీసిండు. 24 రన్స్ 4 ఓవర్స్‌కి. హర్షదీప్ కూడా మంచిగా రన్స్ ఇచ్చినప్పటికీ మంచి వికెట్ లాస్ట్ ఓవర్ కూడా బాగా చేసిండు. జడేజా అండ్ స్పిన్నర్స్ కూడా ఇండియన్ బౌలర్స్ అందరూ బాగా చేసిర్రు. ఆ 120 స్కోర్ డిఫెండ్ చేస్తేనే అర్థమైంది బౌలర్స్ బాగా చేస్తారని. ఇక పాక్ బ్యాటింగ్‌కొస్తే బాబర్ అజమ్ తొందరగా ఔట్ అయిపోయిండు. ఫస్ట్‌లోనే బుమ్రా తీసేసిండు స్లిప్‌లో క్యాచ్. రిజ్వాన్ కూడా తీసిండు కానీ క్యాచ్ డ్రాప్ చేసేసిండు శివం దూబే. ఇక తర్వాత రిజ్వాన్ ఒక్కడు ఆడుకుంటా ఉస్మాన్ ఖాన్ ఆడుకుంటా మెల్లగా పార్ట్నర్‌షిప్ చేస్తుండు. అప్పుడు కొంచెం వాళ్ళ సైడ్ వెళ్తుంది అనుకున్నాం మ్యాచ్. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ బుమ్రా వచ్చిండో అయిపోయింది మ్యాచ్ టర్న్ అయిపోయింది. రిజ్వాన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిండు. అప్పటినుంచి వాళ్ళు వచ్చిన బ్యాట్స్‌మెన్స్ కూడా ఫఖర్ జమాన్, షాబాజ్ అహ్మద్ లైన్ కడుతూ పాండ్యా ఔట్ చేసిండు ఇద్దరిని బౌన్స్ చేసి. తర్వాత ఇక వాళ్ళ బ్యాటింగ్ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ బాల్‌ని ముట్టలేకపోతుర్రు. వికెట్ ఇస్తుర్రు. బాల్‌ని ముట్టుకోలేకపోతుర్రు. ఒక 4 గాని, ఒక 2 గాని తీయలేకపోతుర్రు. ఈ బౌలర్స్ అంతా గట్టిగా ఏసిర్రు. ఇండియన్ బౌలర్స్ అంతా కసితోనేసి మ్యాచ్‌ని అయితే 120 రన్స్‌ని కూడా డిఫెండ్ చేసుకొని మ్యాచ్‌ని ఇండియా బౌలర్స్ గెలిపించిర్రు అటను. మరి ఉత్కంఠంగా సాగింది మ్యాచ్. లో స్కోరింగ్ మ్యాచ్ ఇది. ఫస్ట్ టైమ్ ఇండియా 120ని డిఫెండ్ చేసింది. న్యూయార్క్ గ్రౌండ్‌లో అంత జనము. అంత ఫుల్ క్రౌడ్ ఈరోజు ఇండియా మొత్తం 100 క్రోర్స్ పబ్లిక్‌కి ఒక పండుగ లాంటి సూపర్ మ్యాచ్ అయితే చూపించినారు ఇండియన్. మనమైతే మ్యాచ్ గెలిచినాం. ఇంకా పాకిస్తాన్‌కైతే ఛాన్స్ ఆల్మోస్ట్ లేనట్టే. ఇంకా కెనడా, ఐర్లాండ్‌తోని ఆడాలి వాళ్ళు. మనమైతే ఆల్రెడీ సూపర్ 8కి వెళ్ళిపోతాం ఈజీగా. అది మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకోవాలి. అంత టెన్షన్‌గా సాగింది మ్యాచ్. పాకిస్తాన్‌ని మనం ఎప్పుడైనా ఓడగొడుతూనే ఉన్నాం. మరి ఇండియా అయితే సూపర్ గెలిచిన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.